నెగెటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్ అనేది వ్యక్తికి మారిపోతూ ఉంటుంది. అంటే ఒకళ్ళకి ఒక విషయం మంచిగా అనిపించవచ్చు. అదే విషయం వేరే వ్యక్తికి నష్టం కలిగించవచ్చు. అతనికి వ్యతిరేకంగా అయి ఉండొచ్చు. మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన అనేది వ్యక్తికి మారిపోతది. ఒకళ్ళకి మంచయినా ఎదుటి వాళ్ళకి అది చెడు జరిగితే అతనికి నష్టం జరగవచ్చు. వాళ్ళ స్వార్థం ప్రకారం వీళ్ళకి మంచిదవ్వచ్చు, వాళ్ళకి చెడ్డదవ్వచ్చు. ఇప్పుడు ఒక 100 మంది ఒకే దేవాలయానికి వెళ్తే అందరూ శరీరంగా శుభ్రమై వస్తారు. ఫోను పక్కన పెడతారు. అనవసర విషయాలు పక్కన పెడతారు. అలా 100 మంది యొక్క మైండ్ పరిశుభ్రంగా ఉన్నప్పుడు ఇంకో వ్యక్తి 101వ వ్యక్తిగా నువ్వు వెళ్ళినప్పుడు పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. అదే నువ్వు శ్మశానానికి వెళ్తే అక్కడ అందరూ బాధపడుతూ ఉంటారు. నెగిటివ్‌గా ఉంటారు. అది నీకు తగులుతుంది. అంటే నీకు పెయిన్ అనుభవం అవుతుంది. 100 మైండ్‌లు ఎలా ఉన్నాయో నీ మైండ్ దానికి ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది. అందుకే దేవాలయానికి వెళ్ళినప్పుడు నీకు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఇవే పాజిటివ్ అండ్ నెగిటివ్ వైబ్రేషన్స్. అది పాజిటివ్‌గా జరిగితే అది నా వల్లే జరిగిందని నువ్వు భావించినప్పుడు, నెగిటివ్‌గా జరిగితే నాది కాదు అని అనవద్దు. ఏదైనా అంతా భగవంతుడు చేశాడు అనుకోవచ్చుగా. నీకు నెగిటివ్‌గా జరిగినప్పుడు కూడా ఇది నా వల్ల కాదు అని నువ్వెందుకు అనుకున్నావు? ఏదిచ్చినా దైవప్రసాదంగా నువ్వు స్వీకరించగలగాలి. ఇప్పుడు డివోట్ చేశాడు ఒక రాముడికి. ఇంకో వ్యక్తి పరమాత్మకి సమర్పణ చేశాడు. అంటే ఇప్పుడు మొత్తం ఏది జరిగినా భగవంతుడే అని. ఇప్పుడు రమణ మహర్షి చెప్తారు, సహజ సిద్ధంగా ఉండు, నీ మనసు ఎప్పుడు స్థిరంగా ఉండు. అంటే ఒకదాన్ని పట్టుకొని స్థిరంగా ఉండడానికి ఏది పట్టుకోకుండా ఉండగలగటం గొప్పతనం. అంటే ఒకే దేవుడి మీద పెట్టి నువ్వు నామస్మరణతో స్థిరంగా ఉండటం వేరు. దేన్ని పట్టుకోకుండా కూడా నీ మనసుని నీ ఆధీనంలో ఉంచుకొని ఏది పట్టుకోకుండా స్థిరంగా ఉండటం గొప్పతనం. అంటే నీ సమస్యలు ఎవరికీ చెప్పుకోకుండా ప్రతిదీ నీ చేతిలో నువ్వే హ్యాండిల్ చేసుకొని నువ్వు స్థిరంగా ఉన్నప్పుడు అది నీకు అనుభవం అవుతుంది. సమస్యలు చెప్పుకోవటం ఆగిపోవాలి. ఆగిపోయి నీ మనసు నీ స్వాధీనంలో ధ్యానపూర్వకంగా నీ స్థితిలో ఉన్నప్పుడు నీకు అర్థమవుతుంది. నీ మనసు ఎక్కడికి వెళ్ళకుండా నా దగ్గర ఉన్నదా లేదా అనేది నీ లోపల ఉన్న మనశ్శాంతిని, నీ కడుపులో నొప్పి నీకు ఎలా తెలుస్తుందో, నీ తలనొప్పి నీకు ఎలా తెలుస్తుందో నీ మనశ్శాంతి కూడా నీకు అలాగే అనుభవం అవుతుంది.